విజయనగరంలో సారిపల్లి శ్రీనివాసరావు అట. వీడు వినెక్స్ కోచింగ్ సెంటర్ నడుపుతాడట. టెట్కి డిఎస్సికి ట్రైనింగ్ ఇస్తాడట. వీడు అంటే జీవితంలో ఎంజాయ్ చేయటం ఎలా అనేదాన్ని బహుశా నేర్పిద్దాం అనుకుంటున్నట్టున్నాడు. పోలీసులు వాడికి నువ్వు అసలు జీవితం అంటే ఏంటో మేము చూపిస్తాం రా అని చెప్పేసి మంచి కోటింగ్ ఇవ్వబోయినట్టున్నాడు. నిన్న ఒక యువతి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది అని తెలిసింది. నాకు తెలియని విషయం ఏంటంటే మరి మనం ఎప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నామా లేకపోతే నిజంగానే ఆ యొక్క చట్టం కఠినంగా అమలవుతుందా చూడాలి కదా. అంతకుముందు దిశ చట్టం తీసుకొస్తే దాన్ని పేరు మార్చారు, శక్తి చట్టం అన్నారు. అసలు అట్లాంటి చట్టానికి కేంద్రం అనుమతే లేదన్నారు. పోలీస్ స్టేషన్లో హంబక్ అన్నారు. కానీ అది ఒకటి ఉంది. దానికి ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చిన విషయాన్ని ఆ VT5 లైవ్లోనే చూపించారు కదా. మరి అలాంటి దాన్ని యాప్ని నిర్వీర్యం చేసి పేరు మార్చుకొని ఇలాంటి లైంగిక వేధింపుల గురించి బయటికి చెప్తే ఎరగదీస్తానన్న ఆ డైరెక్టర్ గారిని ఎరగదీయాలా వద్దా? సారిపల్లి శ్రీనివాసరావు గారికి బెండు తీయాలా వద్దా? మా పాలనలో ఆడబిడ్డల కన్నా వేస్తే ఎందుకు ఈ ప్రగల్భాల పకటంలో? నువ్వు చేసేది చేసుకోక, నీకు చేత అయితే చట్టాన్ని కఠినంగా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. అందులో నీ టీడీపీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ కూటమి ఎమ్మెల్యేలు చేసినటువంటి అకృత్యాల మీద నువ్వు ఏమి స్పందించావు, ఏం చర్య తీసుకున్నావు అనేసి, సరే వీళ్ళందరూ ఎమ్మెల్యేల మీద ఏదైనా చర్య తీసుకుంటే నాకేమన్నా ఇబ్బంది అవుతులే అని చెప్పేసి అనుకొని అన్నారు. మరి టీటీడీ చైర్మన్ మీద నువ్వేం చర్యలు తీసుకున్నావు అని. సరే అది కూడా వ్యక్తిగతం అనుకున్నాం, వదిలేద్దాం అని జగన్ కన్నా ఉదారంగా ఉందమ్మా. ఓకే, మరి వీళ్ళని, ఈ సుత్తే డైరెక్టర్ గాళ్ళని, ఈ సుత్తే మనుషుల్ని కూడా ఎందుకు స్పేర్ చేస్తున్నారు పోలీసులు? ఆడబిడ్డల మీద కన్నెత్తేనే చచ్చిపోయి వెంటనే సూసైడ్ చేసుకునే అంత భయం కలిగించి నువ్వు మరి కోచింగ్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తాడట. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే నీతోనే ఎంజాయ్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంట్రా? సారేపల్లి సీనుగా నువ్వు వాళ్ళకి ఇది నేర్పుతావా? నీకు ఈ వీడియో చేరాలరా? అరే సారేపల్లి సీనుగా నెక్స్ట్ డైరెక్టర్ అటు ఇదెవడ? అరే టెట్ డిఎస్సి పాపం వాళ్ళు విజయనగరం జిల్లాకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కాస్త ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకు వాళ్ళు అండగా ఉండాలనుకుంటే ఈ అదవ పనులు ఏందిరా? నువ్వు జీవితంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వేనా అక్కినే నాగేశ్వరరావు అంటారా? నువ్వు ఏదో సుఖపడితే తప్పు లేదురా డ్యాన్స్ వేయటానికి. ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ తప్పని నువ్వు చెబుతావు కదా, పోయి నీ పెళ్ళంతో అడుగురా. మనం కూడా జీవితంలో ఎంజాయ్ చేద్దాం పోలీసులు బొక్కలో వేసే లోపు అని చెప్పి. యథా రాజా తథా ప్రజ అంటారు కదా. అంతకుముందు అత్యాచారాలు, లైంగిక దాడులు లేవా? ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇట్లా రెచ్చిపోయి ప్రకటనలు ఇవ్వలేదు అధ్యక్ష. బయటకు వచ్చి ప్రతిసారి ఎవరైనా ఆడబిడ్డల దోలేకపోతే అని వాళ్ళు ఎవరో రంకెలు పెట్టలేదు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, దిశ యాప్ పెట్టారు. వాడిన వాళ్ళు ఆడారు, భయపడ్డ వాళ్ళు భయపడ్డారు, రక్షించబడ్డ వాళ్ళు రక్షించబడ్డారు అధ్యక్ష. కొద్ది జ్ఞానం తెచ్చుకుంటే మన శక్తులు, రియల్ టైం గవర్నెన్స్లు దేనికి పనిచేస్తున్నాయి అధ్యక్ష? సూసైడ్ చేసుకుంటే కానీ, ఒక ప్రాణం పోతే కానీ స్పందించిన వ్యవస్థలు ఎందుకు? అయ్యో నువ్వు అప్పుడు నిద్రపోయానరా? అయితే ఏంట్రా ఇప్పుడు మాట్లాడకూడదా? ఎవడు చెప్పాడరా మాట్లాడకూడదని? ఎవడు చెప్పారు మాట్లాడకూడదని? మీ అమ్మ నీ పర్మిషన్ కావాలంటారు నాకు? ఈ కామెంట్ పెట్టి ఎదవకి చెప్తున్నాను, నీ పర్మిషన్ కావాలంటారు నాకు? నేను దేని మీద మాట్లాడకూడదా? సన్నాసి ఎదవల్లారా పొరగొట్టుకుంటా వచ్చేస్తాడు ఒక్కొక్కడు. నీకు చేత అయితే మంచి చేయండి, లేకపోతే చెడు చేయకండి. అర్థమైందా? ఇలాంటి ఎదవల నైజం మారినంత వరకు ఏ అధికారం ఎవడి దగ్గర ఉన్నా జరిగేది ఇంతే ఉండదు. అదే ఇది అప్పుడు చెప్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తున్నావు, అందుకనే దాడి జరిగినా ఖండించట్లేదు. నువ్వు ఖండించరా? పోయి కట్టిపెట్టుకొని నువ్వు పోయి ఖండించరా? సన్నాసులు. మనం మాట్లాడేది కింద కామెంట్ పెట్టేది అద్భుతంగా ఉంటే సరిపోద్దా? మన ప్రవర్తన సరిగ్గా ఉండొద్దా? మీరు ఇప్పుడు ఏంట్రా? మీరు ఇప్పుడు ఎవడు చూడమన్నాడరా మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? మన వీడియోలు ఇలానే ఉంటాయి. ఇష్టం ఉన్నోడు చూడండి, లేకపోతే మూసుకోండి, క్యాష్కి వెళ్ళిపోండి అంతే. అర్థమైందా? ఏదో కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు ఏదో నాకు తెలిసింది నీకు తెలిస్తే ఆర్కిమిడీస్ గాళ్ళగా బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద పరిగెత్తు. పలానా వాడు పలానా పార్టీ అని నీకు తెలిసిపోయింది కదా. నీ ఒంటి మీద బట్టలన్నీ ఇప్పేసి రోడ్డు మీద పరిగెత్తు.
ఎవడరా సమ్మర్ అప్పుడే ప్రారంభమైంది కదా, వడగాల్పుల దెబ్బకి మతి భ్రమించింది ఏందో పిచ్చోడికి అనుకుంటుంది. మీకు సొసైటీలో సరిగ్గా బిహేవ్ చేయటం చేత కాదు, బిహేవ్ చేసేవాడిని వ్యాఖ్యానాలు. సారిపల్లి సీనిగాడిని ఎక్కడ ఉన్నాడు తీసుకురండి, వాడిని కూడా చెరువులో పడేయండి చూద్దాం. మరి అదే అలా కాదు, అలా జరగకూడదు అధ్యక్ష. మనకేంటంటే ఏదైనా ఒక మనిషి పోవాలి, పోతేనే అప్పుడు మా మీద ఇది వస్తుంది అనమాట. సిగ్గుండి అక్కర్లేదా ఏంటి, ఇదేనా పోలీసింగ్ వ్యవస్థ? వాడు పారిపోయాడా? అదే మనం వెంటనే ఇక్కడ కేసు పెట్టగానే రాజకీయంగా వెంటనే జీపులో డీజిల్ కొట్టేసేసుకొని 300 కిలోమీటర్లు ఒక్క రాత్రిలోనే వెళ్ళిపోయి వాడిని పట్టుకొని వచ్చేస్తానే. ఇలాంటి వాటిలో కుదరదా? ఇవి అడగరా? ఎవరు అనుకుంటున్నారు, ఎవరు అడగరని అనుకుంటున్నారు జనం అనుకుంటారు. ఈవీఎంలు ఉన్నాయిగా, మమ్మల్ని ఎవడేం చేయలేడు. ఈవీఎంలు ఎన్ని రోజులు ఉంటాయి? ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళని ఒకేలాగా మోసం చేయలేరు. 29 కొత్త మోసం ఏమన్నా తెచ్చుకోవాలి, అర్థమైందా? ఏదో పెద్ద ఇది తప్పు అయితే అది తప్పే. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? మేము నమ్ముతున్నాం, ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈ గెలుపు కాదు. అందుకే ఇలా వదిలేశారు. ప్రకటనలు మాత్రం గంభీరంగా ఇస్తాం. వరుసగా వచ్చేస్తారు, 1 2 3 4 5 వాళ్ళందరూ వచ్చేస్తారు. ఏమైనా విమర్శలు చేస్తే వెంటనే వచ్చేస్తారు. మనకు మోందా తుఫాన్ నుంచి ఒక పైసా నష్టపరిహారం తెచ్చుకోవడం చేత కాదు, కానీ పాలు దాగి చచ్చిపోయిన వాళ్ళని బతికించడం చేత కాదలేదు. కానీ చచ్చిపోయిన వాళ్ళని ఎట్ట బతికిస్తారు? సరే, తప్పు మాట్లాడాం. బతుకున్న వాళ్ళని బతికించండి. వెంటిలేటర్ల మీద రోజుకొకళ్ళు చచ్చిపోతున్నారంట. ఏంటి అసలు వాళ్ళు ముందే చచ్చిపోయారా? ఇంతమంది ఒక్కసారి చచ్చిపోతే ఏమన్నా అవుతుంది అని చెప్పేసి ఏమన్నా ఇదే? ఆయన మిమ్మల్ని ఎవడేం చేస్తాడు? 29 దాకా మిమ్మల్ని ఎవడేం పీకలేదని చెప్తున్నారు కదా. మీకేంటి? చెవులు మూసుకుంటే సరి, హాయిగా ఆట విడుపు డ్యాన్సులు వేసుకుంటే సరిపోయింది. ఇదే పని ఆ గవర్నమెంట్లో చేసి ఉంటే మన పత్రికలు ఎట్లా రాసి ఉండేవి? అరే, కోచింగ్ సెంటర్లకు వెళ్తే వీడు ఎంజాయ్ చేయటం నేర్పిస్తాడా? వీడికి పోలీసులు ఎంజాయ్ చేయటం నేర్పించొద్దా? రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ డెత్ మీద మాత్రం 325 రోజులు నడిపించేస్తాం మనం. చూడండి, ఈ 500 రోజుల్లో 325 రోజులు ఖచ్చితంగా ఉండి ఉంటాయి ఆ డిస్కషన్ వాటి మీద. ఏం మరి అంటే ఎందుకు వెంట పట్టుకోకూడదు? ఈ సారిపల్లి సీనుగాడు బెండ్ ఎందుకు తీయకూడదు? అసలు ఎవడి సారిపల్లి శ్రీనివాస్ గారు మనకేంది అనుకుంటారు కదా, అంతే. అదే ప్రముఖుడైతే దిగోడా వైరవర్గం పార్టీకి కాస్త లింక్ ఉంటే ఒక ఫోటో దొరికితే చాలు జగన్మోహన్ రెడ్డితో, ఈ సారిపల్లి సీనుగాడిది. వాడు అదే, ఈ పార్టీ వాళ్ళందరూ ఇదే అని చండాడతారు కదా. ఇంకా నయం, నిన్న అమరావతిలో ఎల్ఎన్టీ తాలూకు వైర్లు తగలబడ్డాయి కదా. తోసేయండి ఖాతాలోకి, తోసేయండి అలా వస్తారేమో, ఇంకా టైం ఉంది కదా. ఇంకా మెల్లిగా ఏది జరిగినా వాళ్ళకే వేసేయి, వాడి ఖాతాలో వేసేయి, తర్వాత చూసుకుందాం. సారిపల్లి సీనుగాడిని పట్టకొచ్చి బెండ్ తీయండి. వాడి పార్టీ మూలాలు ఎతకకుండా ఎవడైనా సరే, అసలు ఎవడి పార్టీ అయినా సరే వాడి బెండ్ తీయండి, చూద్దాం.